నీ జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినాయి అని అనుకుంటే, నీ జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినాయి అని అనుకుంటే, నీ జీవితంలో చెల్లి తమ్ముడు ఎవరో నాకు అన్యాయం చేశారని నువ్వు అనుకుంటే, నీ బ్రతుకులో నాకేదో కొదువైంది అని నువ్వు అనుకుంటే, నీ జీవితంలో ఇదిగో నా జీవితం నాకు ఇలాగుందేంటి, నా పరిస్థితులు ఇలాగున్నాయేంటి, నా భర్తకు మారు మనసు లేదు, నా బిడ్డలకు మారు మనసు లేదు, ఇంకా బిడ్డకు ఉద్యోగం రాలేదు, ఇంకా నా బిడ్డకు వివాహం కాలేదు, అప్పుల్లో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను, మారు మనసు లేదు, నేను పవిత్రంగా జీవించాలనుకుంటున్నాను, సారికి జారిపోతున్నాను, బలహీనురాలను అయిపోతున్నాను. అయ్యో ఎన్నో తుఫాన్లన్నా, ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, అనారోగ్యపు వేదనలతో అల్లాడిపోతున్నానన్నా, ఈ తుఫానుల్లో ఈ శ్రమలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎందరు యేసును ఆశ్రయిస్తారో, ఎందరు యేసును ఆనుకుంటారో, నీ కలిగిన శ్రమలో, శోధనలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, అనారోగ్యములో, ఆర్థిక, మానసిక, శారీరక రుగ్మతలలో, భయంకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితులలో నువ్వు యేసును ఆశ్రయించావా? ఆయన నీకు కేడముగా ఉండబోతున్నాడు. స్తోత్రం.